నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వాళ్ళ విషయంలో ఈ రోజున వీళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఫోకస్ చేస్తారు. గృహానికి సంబంధించిన విషయాల మీద కూడా ఈక్వల్గా ఫోకస్ చేయడం, కానీ గృహంలో వాతావరణం కానీ గృహంలో విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో సానుకూల వ్యవహారాలు, అంటే వారి విద్యకు సంబంధించి చక్కగా చదువుకునే విధంగా సౌకర్యాల లోపం మొదలైన వాటి విషయాల్లో కొంత చికాకులు లాంటివి ఉండే అవకాశం అనేది ఒకటి ఉంది. తల్లి ఆరోగ్య విషయంలో తగిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తల్లితో కూడా ఘర్షణాత్మకమైన వాతావరణం, అంటే మీ అభిప్రాయాలు ఆమె అభిప్రాయంతో ఏకీభవించకపోవడం వల్ల కూడా కొంత ఘర్షణకి అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే నూతన గృహముల విషయం, నూతన వాహనాలు మొదలైనవి కొనుగోలు కొరకు కూడా ఈ రోజున కుటుంబ సభ్యులతో ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తుల సంబంధమైన విషయాలు, అలాగే వ్యవసాయ సంబంధమైన విషయాలు మొదలైనవి, అలాగే మీకు రావాల్సిన అద్దెలు ఏదైనా మీకు ఆల్రెడీ ఉండే ఇంట్ల మీద ఏదైనా రావాల్సిన అద్దెలు అలాంటివి ఏదైనా ఉన్నా వాటికి సంబంధించిన విషయాల్లో కూడా మీకు కొంత అనుకూలత అనేది ఏర్పడుతుంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యంగా వ్యక్తులతో కలిసి చక్కగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనేవి చాలా అధికంగా చేస్తారు. కానీ మీ యొక్క సొంత నిర్ణయాల వల్ల మీ యొక్క సొంత ఆలోచనలు, అలాగే నిర్ణయాలు, మీ సంకల్పాలు మొదలైనవన్నీ కూడా పూర్తిగా ఇతరులతో చెప్పవలసిన విధానంగా చెప్పకపోవడం బట్టి కూడా కొంత అది ముందుకు వెళ్ళడానికి పనులు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రయాణాల విషయం కానీ, మీ ఆలోచనలు కానీ, మీ సంకల్పం కానీ క్లియర్గా మీ అనుకున్న వ్యక్తులు ఆత్మీయులతో సంప్రదించి ముందుకు వెళ్ళడం మంచిది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కూడా మీకు చాలా వరకు మంచి అవకాశాలు ఇస్తుంది. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి ఆకస్మికమైన విషయాల్లో, అంటే మధ్యవర్తిత్వం కావచ్చు, ఆకస్మిక ప్రయాణాలు, అనుకోని మానసిక ఆందోళన మొదలైన వాటి వల్ల మీరు చేయడానికి ప్రయత్నం చేసిన ఏ పన్నైనా మీరే ఆకస్మికంగా దాన్ని ముందుకు వెళ్ళడంలో ఒక అపనమ్మకంతో కావచ్చు, ఆత్మవిశ్వాస లోపంతో కావచ్చు ఆపే ప్రయత్నాలు చేస్తారు. అంత ఘర్షణ అవసరం లేదు. రెండోది ఏంటంటే ధన విషయాలు, అంటే మీకు రావాల్సిన ధనం కానీ మీరు ఇవ్వాల్సిన ధన విషయాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే తల్లికి సంబంధించిన అన్నదమ్ములతో కానీ లేకపోతే తల్లికి సంబంధించిన కుటుంబ సభ్యులతో కానీ చక్కగా నిర్ణయాలు తీసుకోవడం, అలాగే లోన్ మొదలైనవి తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి అభివృద్ధి వరకు మీరు చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా మీరు ఎలా అయితే ప్రణాళిక ఏర్పరచుకున్నారో దానికి సంబంధించి మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ ఎమోషన్స్ అధికంగా ఉంటాయి కనుక మీకు అనుకూలంగా ఉండే వాళ్ళే మీకు లభిస్తారనుకున్న విషయంలో, అది వృత్తికి సంబంధించిన ప్రదేశం కావచ్చు, సంతానానికి సంబంధించిన విషయాల్లో, అంటే ఈ రెండిటికి సంబంధించిన విషయాల్లో సంతానం, మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలు, వీటి విషయంలో కొత్త వ్యక్తుల పరిచయాలు కానీ లేకపోతే కొత్త పెట్టుబడులకు కానీ మీరు చేసే ప్రయత్నాలు కొంత ఘర్షణతో కూడిన ఆలోచనలు అనేవి మీకు అధికంగా ఉంటాయి. కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకుండా ఎలాగన్నా ఈ పని చెయ్యాలి అనుకుంటే దాంట్లో వచ్చే నష్టాలు ఎలా ఉన్నా కూడా లాభాలు ఉన్నా లేకపోయినా చేద్దాం అనుకున్న పని చేసేదాకా నిద్రపోని పట్టుదల మాత్రం మీకు అధికంగా ఉంటుంది. సింహరాశి. అమ్మ మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా సరే, అది ఈ యొక్క న్యాయ సంబంధమైన విషయాలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, ఏదైనా సరే వాటికి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువ శ్రమకి గురవుతారు. అంటే ఆ శ్రమ వల్ల మీకు విశ్రాంతి లోపం అనేది ఏర్పడడం, అలాగే ఆ విషయాల్లోనే మీకు మీ యొక్క తల్లిదండ్రులతో కానీ పెద్దలతో కానీ ఆశించిన స్థాయిలో గైడ్లైన్స్, మార్గదర్శకత్వం అనేది తక్కువగా ఉండడం బట్టి కొంత ఆ విషయంలో మీరు సామాన్య ఫలితాలు పొందుతూ ఘర్షణకు లోనే అవకాశం ఉంది. కనుక దాని గురించి పెద్దగా టెన్షన్ పడకుండా మీ ఆలోచనలను కూడా మీరు పరిగణలోకి తీసుకుంటూ
ఏది ఎంతవరకు చేస్తే ఎంతవరకు మనకి లాభం అన్నది మీరు బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యను అధిగమించగలుగుతారు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయంలో వీరికి ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, చిన్ననాటి మిత్రుల యొక్క తోడ్పాటుతో కానీ అనుకున్న పనులు అనుకున్నట్టు సాధించడానికి మంచి ప్రణాళికలు వేసుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, మిత్రులతో అనుకూలంగా ఉంటుంది, ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, లేకపోతే ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కానీ, ముఖ్యంగా ఈ 2 విషయాల్లో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణ సంబంధమైన విషయాల్లో కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల కావచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ, లేకపోతే అనుకోని ఖర్చుల విషయంలో కానీ కొంత మీరు లెక్క పెట్టుకోవడంలో తప్పులు వచ్చినా అది కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక వీలైనంతవరకు అన్ని విషయాల్లోనూ ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యను అధిగమించగలుగుతారు. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వారికి నూతన అవకాశాలు లభ్యమవుతాయి. అలాగే కుటుంబం, భాగస్వామి చాలామంది మీకు అనుకూలంగా ఉంటారు. నూతన భాగస్వామి వ్యవహారాల కొరకు, వృత్తి యొక్క డెవలప్మెంట్ కొరకు, వృత్తిని విదేశాల్లో కూడా అంటే కొత్త ప్రదేశాల్లో కూడా దాని యొక్క అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే విధంగా మీరు మార్చుకుంటూ ముందుకు పెడతారు. కానీ మాటని, కోపాన్ని నియంత్రించుకుంటూ ముందుకెళ్ళాలి. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో దూర ప్రదేశాల్లో ఉండే వారితో ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో ఇతరుల యొక్క సహకారం అంటే ఎవరు దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క తండ్రి తరపు బంధువులు కానీ, లేకపోతే మీ వెల్ విషర్స్ కానీ వారి యొక్క సహకారం కొరకు మీరు చాలా ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళు ఏదైనా సహకరిస్తే బాగుండు, విద్యాపరంగా అభివృద్ధి విషయంలో కానీ ఇలా అయితే బాగుండని, ఆ విషయంలో ఆశించిన స్థాయిలో ఫలితం అనేది కొంత సామాన్యంగా ఉండడం బట్టి వెంటనే దానివల్ల కొంత డిప్రెసివ్గా ఫీల్ అవుతారు. అవసరం లేదు, తప్పనిసరిగా అది తాత్కాలికమైన విషయాన్ని గమనించుకొని ముందుకెళ్ళినట్లయితే ఇవాళ కాకపోయినా రేపైనా మీరు ఆశించిన విధంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అలాగే రోగ నిరోధక శక్తి విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మిత్రులుగా కనబడుతూ శత్రువులుగా ప్రవర్తించే వ్యక్తుల విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ అంటే ప్రతి విషయంలో అలర్ట్గా ఉండడం అనేది వీళ్ళు చేయాలి. దైవబలం అనుకూలిస్తుంది, ఆశించిన విధంగా ముందుకెడతారు. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళ విషయంలో ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అది మీకు ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే రీసెర్చ్ ఓరియంటెడ్గా మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే అంటే సంతానమైనా ఎవరైనా రీసెర్చ్ పరంగా ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అది చాలా వరకు దానికి సంబంధించిన విషయంలో అనుకూల ఫలితాలు పొందుతారు. అలాగే ఒక స్థాయిలో ఉండే వ్యక్తుల యొక్క గైడ్లైన్స్ అనేవి మీకు దొరకడం అనేది, కొన్నిసార్లు మీ ఆలోచనలే మీకు నెగిటివ్గా ఉండడం బట్టి చేసే కార్యక్రమం మీద పూర్తి స్థాయి నమ్మకం అనేది తగ్గే అవకాశాలు, ఏవి ఎలా ఉన్నప్పటికీ కూడా మీరు ధైర్యంగా నిర్ణయం తీసుకొని చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో అది చదువుకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, అలాగే ముఖ్యుల కొరకు పెట్టే ఖర్చులు కావచ్చు, అవన్నీ కూడా తగిన విధంగా ప్రణాళిక వేసుకుంటూ ముందుకు పెడితే అనుకూలంగా ఉంటుంది. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ మకర రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, మిత్రుల సహకారం, భాగస్వామ్య వ్యవహారాలు అనుకూలంగా ఉండడం, చేసే ప్రతి కార్యక్రమాల్లోనూ ఒక ధైర్యం, నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళిపోవడం, ముఖ్యంగా మీరు చేసే ఈ యొక్క భూమికి సంబంధించి కానీ వాహన సంబంధించిన విషయాల్లో కానీ అలాగే ఏదైనా గృహ నిర్మాణ విషయంలో కానీ మీరు చేస్తున్న ఆలోచనలు కొంత సామాన్యంగా అవుతాయా లేదా అని భ్రమకి లోనయ్యే అవకాశాలు అయినప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళిపోగలరు. ఎలాగైనా సరే సరైన సమయానికి వ్యక్తుల సహకారం ఏదో రూపంలో మీకు రావడం, చేస్తున్న కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడం, వాతావరణం మీకు కొంత అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది,
వ్యక్తుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు, నైపుణ్యాలు పెంచుకుంటారు, చేసే ప్రతి కార్యక్రమంలోనూ ముఖ్యంగా తల్లిదండ్రుల బంధువుల సహకారం బాగుంటుంది. ప్రతి విషయంలో కూడాను అంటే కొందరికి క్రీడలకు సంబంధించిన వ్యక్తులకు కావచ్చు, అలాగే రైటింగ్ స్కిల్స్ ఉండే వ్యక్తులకు కావచ్చు, ఇవన్నీ కూడా మీ యొక్క ప్రతిభకి సంబంధించి నూతన అవకాశాలు లభ్యమవడం, తద్వారా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో కొంత మీ యొక్క గురువులు కావచ్చు, మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు మీకు సహకరించే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీన రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి, సంతాన అభివృద్ధికరంగా ఉంటుంది. ఇష్టపడిన వ్యక్తులతో మీరు మీ యొక్క ఆలోచనలో అభిప్రాయ భేదాలు లేకుండా ముందుకెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు కానీ, అలాగే ఆకస్మికంగా దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలైనా దూర ప్రయాణాలైనా ఏవైనా సరే మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం, దానికి సంబంధించి మంచి ఆలోచనలు స్ఫురించడం, ఆ విషయంలో మీకు ఆత్మీయులు సహకరించడం, చక్కటి ప్రణాళిక వేసుకొని దాని పరంగా ముందుకు వెళ్ళడానికి మీ క్రియేటివిటీని ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అమ్మాయిక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక చూసినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి ఈ రోజున ప్రతివారు కూడా పాటించవలసిన పరిహారాల్లో ముఖ్యంగా అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా శివాలయ సందర్శన కానీ, శివుడికి సంబంధించిన అష్టోత్తరాలు, బిల్వాష్టకం, విశ్వనాథాష్టకం, లింగాష్టకం మొదలైనవి ఏవి చేసినా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటుగా మీరు ఇంకేదైనా మీ యొక్క వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకున్నా కూడా అది కూడా అనుకూలంగానే ఉంటుంది. ఏది ఏమైనా ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కూడా కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ యొక్క నడుస్తున్న దశలు అంతర్దశలు ఏమిటో చూసుకుంటూ దానికి తగిన పరిహారాలు ఆల్రెడీ మీరు పాటించుకుంటూ ఉండి ఉన్నట్లయితే బాగానే ఉంటుంది. దాంతోపాటుగా ఈ గోచార ఫలితాలు అంటే ఏ రోజుకు ఆ రోజు మరి ఈ గోచార ఫలితాల్లో ఏర్పడుతున్న చిన్నపాటి సమస్యలు ఏమైనా ఉన్నా వాటిని అధిగమించే విధంగా మీరు చక్కగా ఈ చిన్నపాటి పరిహారాలు అంటే ఏ రోజు చెప్తున్న పరిహారాలు ఆ రోజు కానీ, లేకపోతే మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోవడం కానీ, ఇష్ట దేవాలయ సందర్శన రూపంలో కానీ మొదలైనవి ఏవి చేసినా కూడా చిన్నపాటి సమస్యలను అధిగమించడం అనేది పెద్ద కష్టంగా అనిపించదు. ముఖ్యంగా దేనికైనా కావాల్సింది భక్తి, ఆధ్యాత్మిక ఆలోచన. తప్పనిసరిగా చిన్న చిన్న సమస్యల్ని అధిగమించగలుగుతారు.